Jamiatul Muflihat and Falah Group of Schools towards success in Dunya and Akhirah. Admissions open. बीआरएस की खवातीन एमएलएस के बारे में चीफ मिनिस्टर रेवंत रेड्डी के तबसरों के बाद आज चाशमे को असेंबली में तकरीबन 45 मिनट तक हंगामा देखा गया, जबकि केटीआर तसर्रुफ बिल पर बहस कर रहे थे। तफसील के लिए देखिए ये रिपोर्ट। तेलंगाना असेंबली में आज उस वक्त हुक्मरान और अपोजिशन बीआरएस के दरमियान हंगामा देखने को मिला जब बीआरएस वर्किंग प्रेसिडेंट के.टी. रामाराव ऐवान में फार्मासिटी के मुतालिक हुकूमत को चंद तजावीज़ दे रहे थे। उन्होंने ये भी कहा कि कुछ अहलकार दावोस से सरमायाकारी पर हुकूमत को गुमराह कर रहे हैं। గోడి ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి, మంత్రి గారు వివరణ ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు। గోడి ఇండియా అనే కంపెనీ ఈ రోజు వారి మొత్తం పేడప్ క్యాపిటలే 1,70,00,000, ఆ తర్వాత 31% షేర్లు ఒక 50 కోట్లకు విక్రయించారు। మరి మొత్తం ఈ రోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష 27 లక్షల లాస్ లో ఉంది ఆ కంపెనీ। 27 లక్షల లాస్ లో ఉన్న కంపెనీ 1.7 కరోడ్ పేడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది 40,000 కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్ట్? దయచేసి ఆలోచించండి। ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్, మీరు అప్పుడే కొత్తగా వచ్చారు, డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది, జనవరిలో దావోస్ పోయారు, యు ఆర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్, కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ అగైన్। అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ శ్రీధర్ బాబు గారు, ఏం జరిగిందంటే 22 ఏప్రిల్ ఐ విల్ సెండ్ దిస్ టు యూ సార్, ఐ విల్ సెండ్ దిస్ టు యూ 22 ఏప్రిల్ 2022 ఏప్రిల్ 22 JSW నియో ఎనర్జీ ఆ కంపెనీ 1,500, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏప్రిల్ 2022। ఐ విల్ షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ ఆల్సో। దిస్ ఇస్ ద రిపోర్ట్, దిస్ ఇస్ అ ట్వీట్। అబ్సల్యూట్లీ యూ షేర్డ్ యువర్ డౌట్స్, ఐఎమ్ గ్లాడ్ ఐ వాజ్ ఏబుల్ టు సార్। JSW ఎనర్జీ ఇది వాళ్ళ ట్వీట్ సార్, ఇది మనది కాదు, పత్రికలు కాదు, ఇంకెవరో కాదు, జిందాల్ స్టీల్ వాళ్ళు చేసిన ట్వీట్ ఇది। సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది 1,500 మెగావాట్ల కెపాసిటీతో 9,500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ 22లో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది। మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి, జయేష్ రంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో, నేను వారికి పంపిస్తాను, దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను। ఇది మళ్ళీ అంటే 40,000 కోట్లలో దయచేసి నేను కోరేది 8,000 కోట్లు గోడి ఇండియా, అది బోగసు। రెండవది ఈ 9,500 కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది? 10,000 కోట్లు ఆడనే పోయింది, మిగిలింది అదాని। जिस पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मदाखलत करते हुए बीआरएस वर्किंग प्रेसिडेंट से कहा कि वो दूसरों पर यकीन ना करें, खास तौर पर जो लोग दूसरी पार्टियों से बीआरएस में शामिल हुए हैं, खास तौर पर अपने पीछे बहनों पर यकीन ना करें, वरना आपको जुबली बस स्टेशन पर बैठना पड़ेगा। వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు। ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష। అందుకే चीफ मिनिस्टर के तबसरों पर शदीद एतराज़ करते हुए बीआरएस अरकान नशिस्तों से उठकर पोडियम के करीब पहुंच गए और चीफ मिनिस्टर के खिलाफ नारेबाजी करते हुए माफ़ी का मुतालबा करने लगे। कानून साज उमूर के वजीर डी श्रीधर बाबू ने इस मामले में मदाखलत करते हुए दिफा करने की कोशिश की। ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష, ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే। మీ వెనకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు, రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు, వారందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు, సలహా ఇచ్చిండ్రు। इस दौरान बीआरएस अराकीन ने असेंबली की कई अपीलों के बाद स्पीकर ने सबिता इंदिरा रेड्डी को बोलने के लिए माइक दिया, जिस पर सबिता इंदिरा रेड्डी ने सवाल किया कि वज़ीर आला किस पार्टी से कांग्रेस में शामिल हुए। उन्होंने पार्टियों से मुनहरिफ होने वालों पर ऐवान में बहस का मुतालबा किया। सबिता इंदिरा रेड्डी ने मजीद पूछा कि उन्होंने अपने सियासी करियर में किसको धोखा दिया। उन्होंने कहा कि जब रेवंत रेड्डी कांग्रेस में शामिल होना चाहते थे, बहन के तौर पर मैंने उन्हें आशीर्वाद दिया कि आप मुस्तकबिल में वज़ीर आला बनेंगे। इसके बावजूद वो ज़ाती तौर पर मुझे निशाना बना रहे हैं और बेबुनियाद इल्जामात लगा रहे हैं। అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం, అక్కడున్న లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయిందో తప్పకుండా చర్చ పెట్టుకుందాం। గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తాడు। ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ? ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే, గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా। ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు
ఒక అక్కగా ఆశీర్వదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సభదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం, विड्रा చేసుకోవాలి అధ్యక్ష। जब बीआरएस के अरकान मुसलसल नारे लगा रहे थे तो वजीर आला ने अपने जवाब में एतराफ़ किया कि साबिक वजीर सविता इंदिरा रेड्डी ने उन्हें आशीर्वाद दिया था। इस दौरान चीफ मिनिस्टर ये कहते हुए ऐवान से चले गए कि वो नए मुकर्रर करदा गवर्नर जिष्णु देव वर्मा को मिलने के बाद वापस आएंगे और तमाम जवाबात तफसील से देंगे। कांग्रेस पार्टी नन्नु पार्लमेंट పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితకు ఇంటికెళ్ళి ఇదే సబితకు నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష। తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాయ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేసీఆర్ కి చెప్పిన అధ్యక్ష। ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటాను నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చిండు, మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు। ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తున్నారు, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా। इनके जवाब पर यकीन न आने पर बीआरएस के अरकान दोबारा पोडियम की तरफ बढ़े। उनके मुतालबात पर बरहम स्पीकर ने कहा कि ये अच्छा अमल नहीं है। बीआरएस मेम्बरान के बाज न आने पर डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने मदाखलत करते हुए कहा कि कांग्रेस पार्टी ने सविता इंदिरा रेड्डी को वजीर बनाया था और यहाँ तक कि 2014 के इंतखाबात में हिस्सा लेने के लिए टिकट की पेशकश की थी। बदकिस्मती से इलेक्शन जीतने के बाद वो अपने ज़ाती फ़ायदे के लिए बीआरएस में शामिल हो गई। ताहम अरकान के दलाइल जारी रहने पर स्पीकर ने ऐवान की कार्रवाई मुलतवी कर दी। ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని, ఏం చేశారని? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష? Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child.
both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.